ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ అణుముప్పు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు తమపై మరోసారి దాడికి దిగితే అణుబాంబు తయారీకి అవసరమైన వెపన్ గ్రేడ్ యురేనియంను సిద్ధం చేస్తామని ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. అమెరికాతో చర్చల ప్రక్రియ నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ ఆసియాలో మంటలు రేపుతున్నాయి. ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమపై మళ్లీ దాడి జరిగితే 90% యురేనియం శుద్ధిని పరిశీలిస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద 11,000 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇందులో 440.9 కిలోల యురేనియం ఇప్పటికే 60% స్వచ్ఛతకు చేరుకుంది. అణు శాస్త్రవేత్తల ప్రకారం 0 నుంచి 20% యురేనియంను శుద్ధి చేయడం కష్టం. కానీ ఒకసారి 60% చేరుకున్నాక దానిని అణుబాంబుకు అవసరమైన 90% వెపన్ గ్రేడ్కు మార్చడం సాంకేతికంగా చాలా చిన్న అడుగు మాత్రమే. అంటే ఇరాన్ ఇప్పుడు అణుబాంబు తయారీకి అతి చేరువలో ఉంది. ఇరాన్ యురేనియం నిల్వలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేదే అతిపెద్ద మిస్టరీ. గత ఏడాది జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్లోని ఇస్ఫహాన్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీగా వైమానిక దాడులు చేశాయి. ఆ దాడుల సమయంలో అక్కడ ఉన్న యురేనియం నిల్వలు క్షేమంగానే ఉన్నాయని ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రాసీ అనుమానిస్తున్నారు. కానీ గత ఏడాది కాలంగా తమ అధికారులకు తనిఖీలకు అనుమతి లేదని, అక్కడ సీళ్లు సక్రమంగా ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణు నిల్వలను న్యూక్లియర్ డస్ట్ గా అభివర్ణిస్తున్నారు. 70 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోమని ట్రంప్ భీష్మించుకుని కూర్చున్నారు. ఎవరైనా అణు కేంద్రాల వైపు వెళితే వారిని పేల్చివేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలు యుద్ధం ఎటు దారితీస్తుందో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ఒప్పందాన్ని ట్రంప్ తిరస్కరించడంతో మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ప్రయత్నాలు లైఫ్ సపోర్ట్ మీద ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన యురేనియంను మరో దేశానికి తరలించేందుకు సిద్ధమని చెప్పినా అమెరికా మాత్రం నమ్మడం లేదు. ఇరాన్లో అణుబాంబు తయారీ జరిగితే అది కేవలం ఆ ప్రాంతానికే కాదు, మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారనుంది.